హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారండి వి లోకలైజ్ అనే సంస్థ. దానికి మనకి తెలుగు వచ్చిన వాళ్ళు కావాలి అండ్ మీకు 12th క్లాస్ అర్హతతోనే ఉంటుంది. మనం డైలీ 3 to 4 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో మనకి మంత్లీ 30,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి ఇంటి నుండే పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి చాలామంది హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు అండ్ 12th క్లాసే చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశం అండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను మీకు డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుందండి. లేదంటే మీరు vlocalize.com ఆ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్కి వెళ్ళినా కూడా మనం సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట ఈ పోస్ట్ని బట్టి. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దామండి. ఫస్ట్ ఇది ఏంటంటే యాడ్స్ క్వాలిటీ రేటర్. పొజిషన్ వచ్చేసి నేమ్ యాడ్స్ క్వాలిటీ రేటర్ అనమాట. తెలుగు అని మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ యూ ఎ సర్చ్ ఇంజిన్ గురు, కెన్ యూ ఫైండ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనేది ఉంటుంది కదా, కీవర్డ్స్తో మనం సర్చ్ చేస్తాం కదా. సో అలాగా యూనిక్ ఆపర్చునిటీ ఫర్ యూ, పుట్ యువర్ స్కిల్స్ టు ద టెస్ట్. అంటే మనకేంటంటే ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ అని చెప్తున్నారండి. మన స్కిల్స్ని బట్టి మనము సర్చ్ చేయాలన్నమాట క్వాలిటీ యాడ్స్ అనేది. వి లోకలైజ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్లూయెంట్ తెలుగు స్పీకర్స్ టు హెల్ప్ సపోర్ట్ అవర్ ప్రాజెక్ట్ యాజ్ అండ్ యాడ్స్ క్వాలిటీ రేటర్. సో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి, తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి కంపల్సరీ అని చెప్తున్నారు. కాబట్టి మనకి తెలుగు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. And in this opportunity you will see a unique web-based tool to evaluate search engine advertisements based on project guidelines. ఆ ప్రాజెక్ట్ గైడ్లైన్స్ని బట్టి మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కదా, దానికి ఒక టూల్ అనేది ఉంటుందన్నమాట, వెబ్ బేస్డ్ టూల్. సో దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుందండి మీరు. In this opportunity, you will receive professional development, work on exciting projects that will empower you to keep learning and growing. సో ఇది మనకి కొత్తది కాబట్టి మనకి గ్రో అవ్వడానికి, మనం నేర్చుకోవడానికి అనేది సహాయపడుతుందని చెప్తున్నారనమాట. అండ్ బీ ఏబుల్ టు వర్క్ విత్ ఏ మల్టీకల్చరల్ ఇంటర్నేషనల్ టీమ్ విత్ ఎ గ్రేట్ వెరైటీ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ కంటెంట్ టైప్స్. సో దట్ దీనివల్ల ఏంటంటే మనం మల్టీ కల్చరల్, ఇప్పుడు మనదే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా కల్చర్ ఎలా ఉంది ఏంటనేది మనము వెరైటీ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ కంటెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయని చెప్తున్నారనమాట. ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే జాబ్ యాడ్స్ క్వాలిటీ రేటర్ అనమాట టైటిల్. లొకేషన్ వచ్చేసి రిమోట్, మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎన్ని అవర్స్ చేయాలంటే మినిమం 5 hours పర్ వీక్, అప్ టు 20 hours పర్ వీక్. సో 5 to 20 hours పర్ వీక్ అనమాట. సెట్ యువర్ ఓన్ షెడ్యూల్. సో మనకి ఈ పర్టికులర్ టైమే చేయాలి రోజు అనేం లేదు, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్టార్ట్ డేట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా, ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో వీలైనంత త్వరగా జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్తున్నారనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫ్రీలాన్స్ ఆర్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్. రిక్వైర్మెంట్స్ ఏంటంటే దీనికి ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అండి, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ మామూలుగా మనకి మేనేజ్ చేసేలాగా వచ్చినా కూడా తెలుగు ఫ్లూయెన్సీ వస్తే చాలన్నమాట. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాపులర్ కల్చర్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మనకి కల్చర్ ఎలా ఉంటుంది అనేది మనకి బాగా తెలిసి ఉండాలన్నమాట. సో మనం అది వెబ్ సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అండ్ మీకు దీనికి 18+ years అంటే మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరైనా కూడా అబోవ్ 18 అప్లై చేసుకోవచ్చు అనమాట. వెబ్ సావీ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్, ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్, రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇప్పుడు మనకి ఫాస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో చేసేటట్టు ఉండాలి. ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కదా వెబ్లో. సో ఎక్సలెంట్ ఆన్లైన్ స్కిల్స్ ఎలా రీసెర్చ్ చేయాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి అనేది వచ్చి ఉండాలి. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. కంప్యూటర్ సిస్టమ్ మంచిగా ఉండాలి అండ్ ఇంటర్నెట్ ఊరికి మధ్యలో మనకి డిస్టర్బెన్స్ రాకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట.
రిలయబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీకు వైరస్లు ఇవన్నీ రాకుండా సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. యాజ్ యూ విల్ బి సర్ఫింగ్ ద వెబ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద వర్క్. ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఏం లేకుండా వైరస్ రావడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా అనమాట. ఎబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కంప్లై విత్ ద ప్రాజెక్ట్ కన్వెన్షన్స్ అండ్ రూల్స్. ఎబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఎందుకు రావాలంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినవన్నీ కూడా క్లియర్గా ఫాలో అయ్యేటట్టు ఉండాలి కాబట్టి రావాలని చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి. మస్ట్ సైన్ ఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ టు ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. మనం ఏంటంటే ఒక అగ్రిమెంట్లో సైన్ చేయాలండి, ఎందుకంటే అది ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. సో ఈ విధంగా ఉందండి. మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు, అప్లై ఫర్ దిస్ జాబ్ అని. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అంటున్నారు. ఒకవేళ మీకు లింక్డ్ఇన్లో కూడా మీకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఉంటే దానిలో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఈ జాబ్ వస్తుందన్నమాట. అప్పుడు దాని ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై విత్ లింక్డ్ఇన్ అంటున్నారు. ఇది ఓపెన్ చేసి మీరు లింక్డ్ఇన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు రెజ్యూమ్ అటాచ్ చేయమంటున్నారండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబరు, కరెంట్ లొకేషను, కరెంట్ కంపెనీ ఏమైనా వర్క్ చేస్తే కంపెనీ నేము, లింక్డ్ఇన్. ఇఫ్ నన్ ఎంటర్, ఇప్పుడు లింక్డ్ఇన్ లేదనుకోండి నాట్ అప్లికబుల్, ఎన్ఏ అని పెట్టాలన్నమాట. ఇవన్నీ కూడా నో అని పెట్టేసుకోండి. రిఫరల్, మీకు ఎవరి రిఫరెన్స్ ద్వారా ఎవరైనా ఉన్నారా, మీ ఫ్యామిలీ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీలోకలైజ్లో ఉన్నారంటే నో అని పెట్టాలి. ఇఫ్ యు ఆర్ రిఫర్డ్ బై సమ్వన్ అసోసియేటెడ్ విత్ వీలోకలైజ్ ప్లీజ్ ఎంటర్ దేర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్. ఒకవేళ మీకు ఉంటే కనుక వాళ్ళకు డీటెయిల్స్ ఇవ్వమంటున్నారనమాట, ఈమెయిల్ అడ్రస్. లేదంటే ఒకవేళ ఎవరు తెలియదంటే ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని పెట్టాలి. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ వీలోకలైజ్డ్ బిఫోర్, మీరు ఇంతకుముందు వర్క్ చేశారా? నో. ప్లీజ్ లిస్ట్ ద ఈమెయిల్ అసోసియేటెడ్ విత్ ఓక్టా అకౌంట్, అంటే చేసి ఉంటే కనుక నెంబర్ ఇవ్వాలన్నమాట. వే డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అన్నారు కదా, సో ఇక్కడ మనకి మన ఛానల్ నేమ్ ఇవ్వాలి. మీకు ఎలా తెలిసింది ఇది మన ద్వారా కాబట్టి ఇది ఇవ్వాలన్నమాట. టు పే బై టాస్క్ అప్రాక్సిమేట్లీ హవర్లీ పే అంటున్నారండి. అంటే పేమెంట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పర్ అవర్ మనం ఎంత వర్క్ చేస్తే దానికి $3, అంటే మీకు ఇప్పుడు డాలర్ రేటు 82 రూపీస్ ఉంది. సో ఆ విధంగా ఎన్ని అవర్స్ చేసుకుంటే అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. వుడ్ యూ యాక్సెప్ట్ ద రేట్? ఎస్ అనాలి. జెండరు, రేస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఎస్ వీలోకలైజ్ కెన్ కాంటాక్ట్ మీ అబౌట్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ అప్ టు 10 years అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమైనా ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి చెప్తారు, నోటిఫికేషన్ అయితే పంపిస్తూ ఉంటారనమాట. సో ఇది క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. సో మనము అప్లికేషన్ అయితే ఈ విధంగా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరు తొందరగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనమాట. ఇది మనకి 12th క్లాస్ బేస్ చేసుకొని ఇస్తున్నారండి. అండ్ హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇంకా 12th క్లాస్ ఉండి జాబ్ లేకుండా ఉండి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఎంత ఏజ్ అయినా ఇవ్వచ్చు చెప్పారు, ఇవ్వలేదు కాబట్టి ఎంత ఏజ్ అని మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఎంతవరకైనా ఉండొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.